నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మన తెలుగు సినిమా రంగంలో ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేస్తూ సినిమాలు తీసిన అతి కొద్ది మంది డైరెక్టర్స్లో నాగేశ్వరరెడ్డి ఒకరు. తొలి సినిమా 16తో సూపర్ హిట్ కొట్టిన నాగేశ్వరరెడ్డి డైరెక్టర్గా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఈ సంవత్సరంలోనే శ్రీకాంత్తో మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో రాబోతున్నాడు. సో ఎంటైర్ తన కెరియర్ గురించి, అలాగే శ్రీకాంత్తో తీస్తున్న సినిమా గురించి ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారు ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. నమస్తే నాగేశ్వరరెడ్డి గారు. నమస్తే సుబ్బారావు గారు. ఎలా ఉన్నారు? గుడ్. ఏంటి 5 years గ్యాప్? 5 yearsా? గల్లీ రౌడీ తర్వాత నేను బుజ్జిలారా అని ఒక సినిమా ప్రొడక్షన్ చేశాను. ఓకే. అంటే మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయితే దానికి మొత్తం అన్నీ నేను చూసుకోవాల్సి వచ్చింది. దానివల్ల అది తర్వాత కన్నప్ప రైటింగ్ సైడ్ పనిచేశాను కాబట్టి సో గ్యాప్ రాలేదు, కానీ తీసుకున్నారు. అంటే వేరే ప్రాజెక్ట్స్ కోసం అలా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సో నేను మేబీ 4-5 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్తో వస్తున్నా. మిస్టర్ మిడిల్ క్లాస్. ఎప్పుడు రిలీజ్? July 17th. July 17th. గుడ్. ఏం 25 years జర్నీ. ఎస్. 2001లో ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. 2000లో రిలీజ్ అయింది. 25 years పూర్తి. 26th year. ఎలా 25 years జర్నీ, లాంగ్ జర్నీ నిజంగా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగానే మీరు అన్నట్టుగా అది అంటే ఒక 4 సినిమాలు 5 సినిమాలు చేస్తే చాలు, డైరెక్షన్ చేస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఒక 25 సంవత్సరాలు జర్నీ చేశానంటే ఒకవైపు ఆశ్చర్యంగా ఉంది, ఒకవైపు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. గాడ్ గ్రేస్. అంటే ఇంత లాంగ్ కెరియర్కి రీజన్ ఏమనుకుంటున్నారు? హార్డ్ వర్క్. నేను సినిమా తప్ప వేరే ఆలోచించాను. సినిమాని జెన్యూన్గా ప్రజెంట్ చేస్తాను. జెన్యూన్గా నిర్మాతలు కూడా నష్టపోకూడదని చాలా హార్ట్ఫుల్గా అనుకుంటాను. కథలో తప్పులు లేకుండా చేస్తాను. క్యారెక్టర్స్ డ్రైవ్ వాటి ఇష్టానికి మారిపోతూ ఉండవు అన్నమాట క్యారెక్టర్స్. సో అన్ని కేర్స్ సినిమా గురించి, నేను చూసిన సినిమా, నేను నేర్చుకున్న సినిమా థియేటర్లో నేర్చుకున్నాను. సినిమా థియేటర్లో చూసి నేను సినిమా నేర్చుకున్నాను. సో దానివల్ల ఏంటంటే సినిమా కథ ఎలా ఉంటే హిట్ అవుతాయి, ఎలా ఉంటే క్యారెక్టర్స్ కరెక్ట్గా ఉంటాయి, ఎలా ఉంటే ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటారన్న దానిపైన నాకు ఒక అవగాహన ఉంది, ఒక నమ్మకం ఉంది నా మనసుకి. సో దాన్ని తప్పకుండా చేస్తా. మేబీ అదే ఈ ట్రావెలింగ్కి రీజన్ అనుకుంటున్నా. వీటన్నిటికి తోడు అంటే హార్డ్ వర్క్ అనేది ప్రతి డైరెక్టర్ చేస్తాడు. ఇప్పుడు సినిమా చేసే ప్రతి వాళ్ళు కొంచెం కష్టపడే చేస్తారు, సినిమా ఆడాలనే చేస్తారు. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కో క్వాలిటీస్ ఉంటాయి. మేబీ నేను సినిమాని అంటే అందరూ ప్యాషనెట్గా ప్రేమించడం కదా, నేను ప్యాషనెట్గా ప్రేమిస్తాను. మేబీ నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడానికి రీజన్ కథలు నేను రాసుకుంటా. ఓకే. మేబీ అదొక రీజన్ అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ నేను వేరే కథలు తీసుకుంటే ఒకవేళ పాత కథలు తీసుకోవాల్సి వచ్చేదేమో తెలియదు. నేను మ్యాక్సిమం ట్రెండ్లో ఉంటాను. నేను ఇప్పుడు నైట్ అయిందంటే ఒక 100% సిరీస్ స్టార్ట్ చేస్తాను, 2 రోజుల్లో ఫినిష్ చేస్తాను. నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ మొత్తం ఎనీ ఒక ఛానల్లో నాకు నచ్చిన సిరీస్ కంపల్సరీ చూస్తాను. ఎవ్రీ మూవీ కంపల్సరీ చూస్తాను, ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా. సో ఆడియన్స్తో పాటు ట్రావెల్ అవ్వాలని నేను కోరుకుంటా. సో అది నేను సినిమా చేసినా చేయకపోయినా అది నా పర్సనల్ విషయం అనమాట. అది మేబీ ఉపయోగపడి ఉండొచ్చు. సో మిమ్మల్ని మీరు అప్డేట్ అవుతూ కథల్ని ఆలోచిస్తాను. నేను ఇండస్ట్రీకి రావడమే కథ రాసుకొని వచ్చాను. నేను కథలు రాసుకొని వచ్చాను నేను. కాబట్టి మేబీ ఆ కథలు రాసుకునే అలవాటు ఉండటం వల్ల, నేను రాసిన కథలు ఈ రోజు కూడా నిర్మాతలకు నచ్చడం వల్ల, హీరోలకు నచ్చడం వల్ల మేబీ ట్రావెల్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఏంటి ఈ మధ్యకాలంలో మీరు చూసిన సిరీస్ కానీ సినిమాలు కానీ నచ్చినవి? లాట్ ఆఫ్ సిరీస్ చూశాను. నేను థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన ఫ్రమ్ నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ సిరీస్. అసలు చాలా బాగా ఆలోచించారు, చాలా కొత్తగా ఉంటుంది, ఫ్యాంటాస్టిక్. తర్వాత అజ్ అనే సినిమా వచ్చింది.
ఓకే. యుఎస్. ఆ సినిమా ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా చాలా ఉన్నాయి. నేను మాఫియా పైన కానీ వీటిపైన కానీ చేసినవి ఒక చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే ఎమోషన్ మేకింగ్ ఒకటే కాదు, వాటిలో ఎమోషన్ చాలా బాగుంటుంది. సిరీస్ మనం చూడటం మొదలెడితే కొన్నిటిని ఆపలేము. చాలా నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూస్తుంటాను, అమెజాన్ కూడా, అన్ని మన ఛానల్స్ కూడా చూస్తుంటాను నేను. అన్ని సినిమాలు, ఆహా చూస్తాను, ఈటీవీని చూస్తాను. 1996 స్టోరీస్ ఉంది కదా, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అలాగే ఆహాలో కొన్ని తమిళ్ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్ చాలా వచ్చాయి ఫిల్మ్స్. వెరీ గుడ్ మూవీస్ అనమాట అవన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం అవన్నీ. ఇప్పుడు సబ్జెక్ట్స్ రాసుకొని ఇండస్ట్రీకి వచ్చా అన్నారు కదా, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుభవం కోసం మీరు కృష్ణారెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారా, ఎలా అసలు? ఆహా లేదు, అనుభవం కాదు అసలు. నేను ఎంత అమాయకునంటే, నేను యాక్చువల్గా నేను వచ్చిన ప్రాంతం సినిమా పరిశ్రమకి ఏమీ సంబంధం లేని ఒక ప్రాంతం, ఒక ఊరు నుంచి వచ్చాను. నేనేంటంటే మొదట్లో మామూలుగా హీరోలు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు, ఈవెన్ దో మా చిరంజీవి గారు స్టార్డమ్ తీసుకుంటున్న రోజుల్లో ఖైదీ, సంఘర్షణ, ఈ సినిమాలన్నీ చూస్తున్నాడు. ఆ టైంకి నాలెడ్జ్ వచ్చింది. బట్ నాగేశ్వరరావు గారు, ఎన్ రామారావు గారు వాళ్ళ సినిమా చేసేటప్పుడు అంటే కాస్త చిన్నపిల్లని కదా, అది ఆర్టిస్టులు వచ్చి తెర వెనక చేస్తుంటారు, అలా అనుకునేవాడిని నేను సినిమా అంటే. తర్వాత కొద్ది రోజులకి ఏంటి ఒకే రకంగా చేస్తారేంటి ప్రతిసారి, ఎలా సాధ్యపడుతుంది, ఈ డ్యాన్స్ కూడా హీరో హీరోయిన్ ఒకేలా వేస్తారేంటి, ఇట్లాగా అన్నీ అనుకున్నప్పుడు, ఆ తర్వాత సినిమాకు ఒక డైరెక్టర్ ఉంటాడు, పాటలకు ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, అన్నీ అవి తెలుసుకొని ఆ కింద చూసి, ఓహో ఆ తర్వాత సినిమా ఇలా ఉంటుంది, ఇలా డైరెక్టర్ చెప్పినట్టుగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఒకే రకంగా ఉంటారు, డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టు చేస్తారు, ఒకే రకంగా డ్యాన్స్ చేస్తారు. ఇలాగ కొంచెం అక్కడే సినిమాలు చూస్తూనే కొంత నాలెడ్జి పెంచుకొని దానిపైన చిన్న అవగాహనతో ఇక్కడికి వచ్చాను. సో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, ఒక సినిమా చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి ఎక్కడో చోట అన్న డెసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చా. నేను రావడమే, నాకు రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు చాలా ఇష్టం. దాసనారాయణరావు గారు ఇష్టం, బట్ రాఘవేంద్ర గారు ఇంకా పిచ్చి అంటే పిచ్చి అనమాట. నాకు అంత ఇష్టం రాఘవేంద్ర గారు అంటే. ఆయన సినిమాలు కానీ, ఆయన మేకింగ్ కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, కంటికి ఏమాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా సినిమా తీసి ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో నాకు ఆయన చాలా ఇష్టం. సో ఆయన మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎంతో కొంత ఉంటుంది ఎక్కడో చోట, ఖచ్చితంగా నాకు తెలియకుండా అయినా సరే చేసేస్తాను, అంత ఇష్టం నాకు రాఘవేంద్ర గారు అంటే. సో వాళ్ళ దగ్గర ట్రై చేశాను నేను, రాగానే దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, కోరరామకృష్ణ గారు, ఇలాగ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడ పని జరగట్ల. ఏంటి ఏం జరగట్లేదంటే, అప్పుడు నాకు మీ బోటోలు ఎవరో చిన్న ఫ్రెండ్లీగా ఇచ్చిన మాట ఏంటంటే, పెద్ద డైరెక్టర్స్ దగ్గర అందరి దగ్గర టీమ్స్ ఉంటాయి, ఒక్కొక్క సినిమాకు ఒక టీం చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు రావాలంటే కొంచెం కష్టం అవుద్ది, టైం పట్టుద్ది అన్నట్టుకంటే, అప్పుడు ఓహో ఇలా అని. ఇప్పుడు కొత్త లేదా సాగర్ రెడ్డి గారు అంటే అప్పుడే హిట్లు కొంచెం సినిమాలు కనిపిస్తూ తక్కువ సినిమాలు ఉంటే, ఒకవేళ టీమ్స్ తక్కువ ఉంటాయి అక్కడ ట్రై చేస్తే జరుగుద్దేమో అని కొంతమంది పేర్లు రాసుకున్నా, అలాగా అంటే ఏ బి తర్వాత సి అలాగ రాసుకొని వాళ్ళ దగ్గర ట్రై చేశా. వాళ్ళ కొంతమంది దగ్గర ట్రై చేశాను, వాళ్ళ దగ్గర కూడా పని జరగల. పరుచూరు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాను, జరగలేదు. మోహన్ గాంధీ దగ్గరికి వెళ్ళాను, జరగలేదు. తర్వాత ఇంకా రేలింగ్ గారు, ఇట్లాగా చాలామంది దగ్గరికి ట్రై చేశాను, పని అవ్వాల. సాగర్ గారి దగ్గరికి వెళ్ళా ఒకరోజు. ఈ ప్రయత్నంలో ఇంకా వదలకూడదు, ఇండస్ట్రీ అని వచ్చేసాము, దీన్ని వదిలే ప్రసక్తే లేదని ఒక డెసిషన్ తీసుకున్నాం కాబట్టి సాగర్ గారి దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. సో అక్కడ ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ అన్నీ వచ్చు అనే అబద్ధం సమాధానంగా పెట్టుకొని చెప్పడం వల్ల ఆయన ఇతనికి అన్నీ వచ్చు ఏమో అని ఆయన అనుకొని నన్ను పెట్టేసుకున్నారు. ఏ సినిమాకి? పబ్లిక్ రౌడీ. ఓకే. హీరా తెలుగు ఫస్ట్ సినిమా అది. రఘు హీరో కదా? కాదు, భానుచందర్. పబ్లిక్ రౌడీ. భానుచందరు, హీరా, లక్ష్మి గారు, చాలా పెద్ద క్యాస్టింగ్. నేను ఫస్ట్ సినిమాయే టెక్నీషియన్స్ కూడా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, ప్రభుదేవ మాస్టర్, రాజు మాస్టర్, సుందరం మాస్టర్, డ్యాన్స్ మాస్టర్స్ దానికి, మ్యూజిక్ రాజ్కోటి,
ఏఆర్ రెహమాన్ గారు దిలీప్ అనే పేరు ఉండగా అప్పుడు ఆ సినిమాకి కీబోర్డిస్ట్, ఆ సినిమాకి గౌతమ్ రాజు గారు ఎడిటర్, ఫైట్ మాస్టర్ హరి, చాలా పెద్ద టీం అనమాట అది, అంటే స్టార్ టీం అది. ఆ సినిమాకి పనిచేయడం వల్ల చాలా లాట్ ఆఫ్ గెయిన్ అనమాట, సినిమా నాలెడ్జ్. మరి తెలియలేదు ఆయనకి ఏం రాదు అని? తెలిసిన వన్స్ సినిమాలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి ఏర్పడదు కదా, అప్పటికప్పుడు తీసేసి ఇంకో కొత్త స్టాండర్డ్ని తీసుకురాలేని పరిస్థితిలో నన్నే కంటిన్యూ చేశారు. బట్ నేను అప్పుడు ఎలా ఉన్నానంటే జస్ట్ 3-4 days నేను స్ట్రగుల్లో అయ్యాను. క్లాప్ కొట్టడానికి ఒక్కరోజు ఇబ్బంది పడ్డాను. ఎప్పుడైతే ఆ ఇబ్బంది జరిగిందో ఇంకా మరుసటి రోజు ఒక 4-5 days నా పైన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు రాంబాబు, నాకు సీనియర్ అనమాట, తను ఒక 5 రోజులు పాల్కోలు వెళ్ళాల్సి వచ్చింది. చెప్పి వెళ్ళిపోయాడు తను. వీళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు, నాతోనే చేయించుకోవాలి. సో 5 రోజుల్లో అది ఏ ఇబ్బంది లేకుండా పనిచేశాను. అప్పుడే నేను ఎక్కువ తెలుసుకున్నా అసలు ప్రొడక్షన్ మేనేజర్స్తో ఎలా ఉండాలి, ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నాకేంటంటే ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ సినిమా చేసేటప్పుడు. అసలు అక్కడ షార్ట్ రెడీ అంటే పరిగెత్తుకెళ్ళి సార్ రెడీ వచ్చేయండి ఇట్లాగా కాదు, వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు, వాళ్ళని ఎలా పిలవాలి, మెల్లగా ఎలా తీసుకురావాలి, ఇట్లాంటివి చాలా. అసలు పబ్లిక్ రౌడీ నాకు వెరీ బిగ్ ఫౌండేషన్ సినిమా పరంగా. ఓకే. ఆ తర్వాత పబ్లిక్ రౌడీ చేస్తుండగానే రమేష్ యాదవ్ గారు కోడైటర్ ఆ సినిమాకి. సో ఆయన చూసి రామ్ గోపాల్ రెడ్డి గారికి చెప్పి, రామ్ గోపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారి దగ్గర చేస్తున్నారు ఎడిటర్గా. సో ఇట్లాగా నాసిరెడ్డి అని కుర్రాడు బాగా చేస్తున్నాడు అని రమేష్ యాదవ్ గారు చెప్తే రామ్ గోపాల్ రెడ్డి గారి దీనికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన ఎడిటింగ్ రూమ్ అప్పుడు సత్యారెడ్డి గారి సినిమా ఎడిటింగ్ కూడా నేను అప్పుడు ఇంకా స్పూల్స్ తిప్పడం అది ఉంది, ఫిల్మ్ ఉంది అప్పుడు. ఆ ఫిల్మ్ టైంలో కూడా నేను చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. 1000 feet 900 feet ఫిల్మ్ ఉంటే ఏ ఫుటేజ్ తర్వాత ఏ సీన్ ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ డైలాగ్ వస్తుంది అన్నది చాలా పర్ఫెక్ట్గా చెప్పేవాడిని. ఆయన రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయాడు, ఇది ఇంత ఇదేంటి అసలు. మళ్ళీ స్పూల్ ఎడిటింగ్ అవ్వగానే మళ్ళీ స్పూల్ బిగినింగ్లో పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ ఎడిటింగ్ కరెక్షన్స్ కోసం. ఇలా చూసి ఆయన వెరీ గుడ్ పని వల్లనే ఉన్నాడనేసి కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. అదే రాజేంద్ర గేంద్రుడు అనమాట ఫస్ట్ సినిమా. ఐ మీన్ కృష్ణారెడ్డి గారి దగ్గర ఫస్ట్ సినిమా, ఆయనకి ఫస్ట్ సినిమా. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను ఇంకా అక్కడ. సో ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది మరి? డైరెక్షన్ ఛాన్స్ నేను కృష్ణారెడ్డి గారి దగ్గర ఉండంగానే చెప్పాను కదా కథలు రాసేసుకొని వచ్చాను నేను. శ్రీకాంత్ గారు నాకు బాగా మా డైరెక్టర్ గారితో చేసింది శ్రీకాంత్ గారు, జగోదేవ్ గారు, తర్వాత రాజశేఖర్ గారు చేశారు, కృష్ణ గారు ఎక్కువ చేశారు. నేను ఫస్ట్ ట్రై చేసింది శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ గారు అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి సినిమా చేస్తున్నారు, తమిళ్ రీమేక్ సినిమా ఏదో. అప్పుడు ఆయన రాజమండ్రి వెళ్ళి కథ చెప్పా. బట్ అప్పుడు తమిళ డైరెక్టర్స్ ఎక్కువ డామినేటింగ్గా వాళ్ళ హవా జరుగుతుంది. బిజినెస్కి కొత్త డైరెక్టర్స్కి తెలుగు వాళ్ళకి పెద్ద ఛాన్సెస్ లేవు, బిజినెస్ తక్కువగా ఉంది. అప్పుడు తెలుగు డైరెక్టర్స్ని పెద్ద నమ్మట్లేదు. కథ చెప్పాను, చేద్దాం అనుకున్నాం. బట్ బడ్జెట్ ఇవన్నీ కుదరక అవ్వలేదు. జగవద్బాబు గారు అలాగే కుదరలేదు. రాజశేఖర్ గారు కూడా మిస్ అయిపోయింది. సాయి కుమార్ గారు, శ్రీహరి గారు, ఇలాగ అందరి దగ్గరికి అయిపోయింది. ఇంక ఇలా కాదని చాలా ఇంకా కొత్త వాళ్ళతో వెళ్దాం, ఇంకా తప్పదు అని ఒక ఐడియాకి వచ్చి 35 లక్షల సినిమా తీస్తాను అనే ఒక ప్రపోజల్తో అందరి దగ్గరికి తిరిగా. అందరి దగ్గర తిరిగితే దానికి కూడా ఎవరు ఇంకోటట్లా 35 లక్షలకు కూడా ఎవరు సినిమా చేస్తామని అనట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు పెద్ద బ్యానర్లకు ఎవరి దగ్గర చెప్పారా? అసలు పెద్ద బ్యానర్లు అందరూ తమిళ డైరెక్టర్స్ ఫుల్ స్ట్రాంగ్గా వాళ్ళపైనే ఉన్నారు. కొత్త డైరెక్టర్ తమిళ్ వస్తే పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను పనిచేసిన హీరోల దగ్గరికి వెళ్ళేంత చనువు కొత్త హీరోల దగ్గరికి వెళ్ళి చెప్పి, కొత్త బ్యానర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అది రాలేదు ఎందుకో నాకు.
నా స్ట్రెంత్ ఎక్కడో ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత వెళ్దాంలే అన్న పద్ధతిలోనే ఉందేమో నా మనసు, అది తెలియదు. అందుకని రకరకాలుగా ట్రై చేశాను, అవలా. అప్పుడు 35 లక్షలు కూడా అవ్వకపోతే అప్పుడు చిత్రం తీశాడు తేజ గారు. చిత్రం చేస్తే అప్పుడు కొత్త సినిమాలు, కొత్త డైరెక్టర్స్, తెలుగోడు కూడా హిట్ కొట్టగలడు, కొత్త డైరెక్టర్స్ అన్ని ఒక నమ్మకాన్ని ఇచ్చింది మార్కెట్కి తేజ. ఆ తర్వాత సాయినాథ్ రెడ్డి గారు బ్యాచిలర్స్, ఆయన చాలా బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో సినిమా తీసి హిట్ కొట్టారు. అప్పుడు ఈ చూసి ఓహో కొత్త సినిమాలు 25 లక్షలు 30 లక్షలు సినిమా తీస్తారు తెలుగు కుర్రాలు కూడా, అవి కూడా హిట్ అవుతాయి అని నమ్మి అప్పుడు అచ్యుత్ రెడ్డి గారు సినిమా చేద్దామని పిలిచారనమాట. ఓకే. పిలిచి ఆయన ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా అప్పచెప్పారు. 16 అదే 16. దాన్ని చాలా ఈ సబ్జెక్టు మీరు ముందు తయారు చేసుకున్న కథ కాదు, ముందు తయారు చేసుకున్న కథే. ఇది వేరే ప్రొడ్యూసర్ కోసం చేశాను. ఇది కథ చెప్పిన తర్వాత ఆయన ఓకే చేద్దామన్నారు. బట్ ఆయన సాయినాథ్ రెడ్డి సర్కిల్ అనమాట. ఓకే. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తారేమో అన్న దీంతో చెప్పాను. బట్ ఆయన అప్పుడు డైరెక్టర్ అయిపోయాడు సక్సెస్, అట్లాగా డైరెక్షన్లో వెళ్ళిపోయారు ఆయన. ఇది ఎలా అనుకుంటున్న టైంలో ఈ సినిమా కథకి ఒక రైటర్ పనిచేశాడు, శ్రీనివాస్ అని. ఆ కుర్రాడు అచ్యుత్ రెడ్డి గారి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఈ కుర్రాడు అచ్యుత్ రెడ్డి గారికి చెప్పాడు, నాగేశ్వరెడ్డి గారి దగ్గర మంచి కథ ఉంది సార్, తక్కువ బడ్జెట్లో అయ్యే కదా అని. అప్పుడు చెప్తే ఆయన పిలిపించారనమాట. ఓకే. సో అలాగా అచ్యుత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అంటే సినిమా సబ్జెక్ట్ చెప్పడం వేరు, దాన్ని ప్రజెంటేషన్ చేయడం, దాన్ని ఒక అనుకున్నట్టుగా మేక్ చేయడం, అంటే దాన్ని పట్టాలెక్కించడం, ఇవన్నీ చాలా మామూలు విషయం కదా. ఆ విషయంలో చాలా టైం తీసుకున్నాను, ఓపిక్గా ఉన్నాను. ఇప్పటికి కూడా నేను చాలా ఓపిక్గా ఉంటాను, దేనికి టెన్షన్ పడను, హడావుడి పడను. ప్రొడ్యూసర్ని ఏదో రకంగా సినిమా తీయించేసేయాలనేసి హడావుడి చేయను. ఒక కథ చెబుతాను, కాస్టింగ్ చెప్తాను, వాళ్ళకి బాగా నచ్చితే నమ్మకం కలిగితే సినిమా తీసేలా ఉంటాను తప్ప సార్ అయిపోతుంది సార్, టైం అయిపోతుంది సార్, ఆయన దొరకడు సార్, ఈయన దొరకడు సార్, మనం ఇచ్చేద్దాం సార్, అడ్వాన్స్లు ఇచ్చేద్దాం సార్, ఇలా ఎప్పుడు ఏ సినిమాకి చేయలేదు. ఆ సినిమాకి మీరు అనుకున్న కాస్టింగ్ ఎవరు ఫస్ట్? కొత్త కాస్టింగే అనుకున్నాను నేను. అసలు ఒక్క ఆర్టిస్ట్ని అనుకోలేదు. సినిమా ఓకే అయ్యాక ఎల్బి శ్రీరామ్ గారు, మల్లికార్జునరావు గారు, ఇలాగా చిన్న కొంతమందిని, రజిత గారు, మాకు చేసిన వాళ్ళందరూ, కృష్ణాడి గారి చేసిన వాళ్ళు బ్రహ్మాండంగానే అనుకున్నాం. కానీ అప్పుడు ఆయన ఎక్కువ రేట్లు ఎక్కువ, మన బడ్జెట్ అని మిగిలిన వాళ్ళకి వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారు ఆ సినిమాలో చేశారనమాట. మెయిన్ హీరోయిన్స్ ఎలా ఎంపిక? మెయిన్ హీరోలు కొత్త కుర్రాలతో చేద్దామని డెసిషన్ తీసుకున్న తర్వాత రోహిత్ని కెమెరామెన్ అరుణ్ రికమెండ్ చేశాడు. ఒక కుర్రాడు ఉన్నాడు, యాక్చువల్గా ఒక కుర్రాడిని సెలెక్ట్ చేసాం మేము ఆల్రెడీ. చేసి ఉన్నాడు ఆల్రెడీ, అతను లేడు, అతను వెళ్ళిపోయాడు, లేడు అతను అసలు. అతను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాడు, అతన్ని పిలిచాము. అతను చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు, లైక్ రోహితే ఉంటాడు అతను, చాలా అందగాడు. ఒక డ్యాన్స్ మాత్రం రాదు అతనికి, డ్యాన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కుర్రాడే. అప్పుడు కెమెరామెన్ అరుణ్ చెప్పాడు, ఇలాగ రోహిత్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, నువ్వే కావాలి, వాటిలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు, చూస్తావా అంటే చూస్తానని చెప్పాను. వచ్చాడు సాయంకాలం పూట. రాగానే అసలు అతను ఎంటర్ అవుతుండగానే నేను చూసే ఇతను ఫిక్స్ ఈ సినిమాకి, డైలాగులు అవి చెప్తే కన్ఫర్మ్ చేసేద్దాం అనుకున్నాను. అంత అట్రాక్టివ్గా ఉన్నాడు, ఫోటోజెనిక్గా ఉన్నాడు, నాకు నచ్చేసాడు. నాకు కావాలనుకున్న క్యారెక్టర్లో ఉన్నాడు. చూశాను, డైలాగ్ చెప్పమని చెప్పేశాడు. డ్యాన్స్ చూసాం, డ్యాన్స్ కంపల్సరీ చూసేవాను నేను అప్పుడు, ఎందుకంటే నేను పాటలను చాలా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను 16 సినిమాకి. సో అందరినీ డ్యాన్సులు టెస్ట్ చేసే తీసుకున్నాం. అప్పుడు రోహిత్ వచ్చి డ్యాన్సులు అన్నీ చూసిన తర్వాత ఈ కుర్రాడికి నచ్చ చెప్పి ఏమనుకోవద్దని చెప్పి ఆ కుర్రాడిని పంపించి రోహిత్ని సెట్ చేశాం. మిగిలిన నలుగురు యాజ్ ఇట్ ఈజ్. ఈ రోహిత్ క్యారెక్టర్ మాత్రం మారింది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒక నెలన్నర వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. రోహిత్ అలవాటు ఉంది కాబట్టి వెంటనే కలిసిపోయాడు వాళ్ళతో బాగా. ఓకే. అలాగా రోహిత్ ఎంటర్ అయ్యాడు. రుతిక బాంబే వెళ్ళి సెలెక్ట్ చేసాం. బాంబే నుంచి డైరెక్ట్గా రావటం, అన్నపూర్ణ స్టూడియోనే ఎంట్రీ రుతిక షూటింగ్. ఓకే. కానీ ఆ సినిమాకి లైఫ్ అనేది మ్యూజిక్. అవును, గంటాడి కృష్ణ.
అవును. మరి అంటే యాక్చువల్గా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఎంతో కొంత అనుభవం ఉండి కొంచెం మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం ఆనవాయితీ. అవును. సో మీరు గంటాడి కృష్ణతో ఎలా? నేను ఎందుకు గంటాడి కృష్ణకి వెళ్ళాల్సి వచ్చిందంటే బేసికల్గా నాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళేంత బడ్జెట్ నా దగ్గర లేదు ఫస్ట్. సో మైండ్లో ఆ లేయరే లేదు. ఏదైనా సరే బడ్జెట్లో చేయాలి కాబట్టి కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఇది కన్ఫర్మ్. ఈ 16th కథ పట్టుకొని తిరిగేటప్పుడు అచ్యుత్ రెడ్డి గారి దగ్గరికి రాకముందు గాంధీ గారని ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవాడు, ఓకే, రామ్నగర్ గుండు ఏరియాలో. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పేవాడిని రామ్నగర్ గుండుకి బస్సులో. అప్పుడు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు సాగర్ అని, అతని ద్వారా గంటాడి కృష్ణ వచ్చాడు. వచ్చి ఇతను నాకు బాగా తెలుసు, ఇలాగ లిరిక్స్ రాస్తున్నాడు. అప్పుడు నాగార్జున గారి సినిమాకి రాశారు, ఇలాగ సానా యాదరెడ్డి గారికి రాస్తున్నారు. అది ట్రాక్ రికార్డ్ చెప్పి పరిచయం చేశాడు. ఇలా ఒక చిన్న గది అంతే, 8x8 గది, ఆయన రామ్నగర్ గుండులో అక్కడ కూర్చొని మాట్లాడితే గంటాడి కృష్ణ పరిచయం అయిన తర్వాత ఇలాగ నాగార్జున గారి సినిమా రాస్తున్నానండి, నువ్వు వస్తావని. ఆ తర్వాత ఇలాగ సానా యాదరెడ్డి గారి సినిమా ఆయన పాటలు చెప్పాడు. ఆ పాటలు ఆల్రెడీ విన్నాయి కాబట్టి నేను నువ్వు వస్తావని ఓకే పాటలు, మీ దగ్గర ఇప్పుడు ఏమున్నాయండి పాటలు అన్నాను. అంటే వెంటనే ఒక పాట, ముక్కుకు ముక్కెర పెట్టుకున్న చిన్నదాన అని పాడాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అదే ఆ సినిమా క్లైమాక్స్లో 16th క్లైమాక్స్ సాంగ్ అదే నాకు బాగా నచ్చింది. ఈ పాట మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కాకపోయినా ఈ పాట అయితే నేను తీసుకుంటానండి అని చెప్పాను. ఆ తర్వాత ప్రాజెక్ట్ మారి అటు వెళ్ళింది కదా, ఈయన చేయలేదు గాంధీ గారు. ఓకే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బడ్జెట్లో కావాలి. సరే, నాకు తెలిసిన ఒక కొత్త కుర్రాడు అప్పుడు గంటాడి. సరే గంటాడికే ఫోన్ చేసి రమ్మని చెప్పాం. చెప్తే వచ్చాడు. వచ్చి అసలు ముందు మనకి మ్యాచ్ అవుతాడా లేదా చూద్దాం అని ఇట్లాగా. అప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ గారి పాట చాలా ఇష్టం. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని అనే పాట చాలా, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పాట చేయాలన్నది నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు ఇలాగ నాకు ఒక పాట కావాలి, దేవుడు వరం అందిస్తే నేను నిన్ను కోరుకుంటాను. అంటే నేను ఒక ప్రేమకి ఎక్స్ట్రీమ్ ఏముంటుంది కుర్రాడికి ఒక దేవుడు వరం అందిస్తే వాడు ఏమైనా కోరుకోవచ్చు. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమను కోరుకుంటానంటే ఎక్స్ట్రీమ్ ఇంకది. వాడి జీవితంలో అంతకంటే ఎక్స్ట్రీమ్ ఉండదు కదా. సో ఆ కంటెంట్తో పాట కావాలన్నాను. నేను ఇలాగ నా నోట్లోంచి అలా పదాలు వస్తాయి, అతని నోట్లోంచి పాట వస్తుంది. నేను దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అని పక్కనే వాడు చిన్న కుర్రోడు ఎవడు, ఈ ఫంక్షన్స్ ఉంటాయి కదా, స్టేజ్ షోలు అవి ఉంటాయి కదా, దానికి వాయించే కుర్రాడు. ఆ చిన్న డబ్బా పెట్టుకుని వచ్చాడు, కీబోర్డ్ 300 ఎంతో ఆ రోజుల్లో, అది టెన్ 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 అని వాయించాడు. మీరు నమ్మరు, అది తర్వాత చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లకి పనిచేసిన వాళ్ళు కీబోర్డ్ చేశారు ఈ పాటకి. చెన్నై వెళ్ళి చేయించాం. ఈ ఒక్క మ్యూజిక్ చాలా బాగా వచ్చింది ఎందుకు అని ప్రొడ్యూసర్ గారు చెన్నై వెళ్ళి చేయించగలండి మ్యూజిక్, అంటే మీ రిథమ్స్కి కీబోర్డ్లు ఇవన్నీ అనేసి మళ్ళీ అక్కడికి పంపించారు. అక్కడ చేసిన తర్వాత కూడా అది తీసేసి ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఇదే పెట్టా. అది ఎటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బాలోంచే కావాలన్నా కానీ పట్టుబట్టి అతను వరంగల్లో ఎక్కడో ఫంక్షన్లో ఉంటే 2 రోజులు ఆగి ఆ పిల్లని పిలిపించి అది కొట్టించి అదే మిక్స్ చేసాం. కానీ అసలు 16th అనే సినిమాకి అది ఆ సాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. అవును. గంటాడు అంతకుముందు సినిమాలు చేసినా, సంపంగి సినిమాలు అవి చేసినా సరే ఈ సాంగ్ పాటలన్నీ పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. అంటే గంటాడికి ఇష్టం అంటే దేవుడు వరం అందిస్తే ఆ పాట అంత పాట హిట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను పక్కన ఉంటే గంటాడి కృష్ణ సార్ మీరు గంటాడి కృష్ణ గారు దేవుడు వరం అందిస్తే అంటాను, నేను పక్కనే ఉన్న డైరెక్టర్ని, బట్ మ్యూజిక్ డైరెక్టర్కి అంత పేరు వచ్చింది ఆ సాంగ్ వల్ల. అవునవును. అలాగే అందులో ఐటమ్ సాంగ్కి అవును రాఖీ సావంత్ మా అమ్మాయి చాలా పాష్ గర్ల్, చాలా ఫాస్ట్, చాలా పాష్ గర్ల్. రామనాయుడు గారి గెస్ట్ హౌస్ ఉంది కదా ఫిల్మ్ నగర్ పక్కన, అక్కడే చూసాం అమ్మాయిని. జక్కుల శ్రీనివాసరెడ్డి గారు బాంబే నుంచి ఎవరో మోడల్ కోఆర్డినేటర్ పంపిస్తున్నారండి ఒక అమ్మాయి ఆ క్యారెక్టర్ కోసం అంటే,
చూసాం. చూస్తే ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్, ఆ అమ్మాయి 2 కాస్ట్యూమ్స్ టకా మార్చుకొని వచ్చి చూపించగానే ఆ అమ్మాయి ఓకే. ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది. వెంటనే ఓకే చేసాము. అమ్మాయి సాంగ్ కూడా చాలా మంచి ఎల్బి శ్రీరామ్ గారితో పాట చేసాం అమ్మాయితో. అమ్మాయికి 2 పాటలు ఉంటాయి సినిమాలో. కాలేజ్ సాంగ్ చాలా చాలా బాగుంటుంది. ఐటమ్ సాంగ్ మంచి హిట్ కదా. అవును, స్టైల్ అంటే స్టైల్ నాదని మంచి హిట్ ఆ పాట. ఆ సాంగ్ కవరేజ్ కూడా వచ్చాను నేను. అదే శ్రీనివాసరెడ్డి గారిది తోట ఉంటుంది, అక్కడికి చేసాం, అక్కడ కూడా వెళ్ళాం. సో సినిమా అయిపోయింది, ఎలా బిజినెస్ అవన్నీ? అదే చెప్తున్నాను కదా, నాకు సినిమా నాకు ఇదేంటంటే ఒక కథను అనుకున్న తర్వాత దాన్ని చాలా నమ్మకంగా తీస్తా. ఎందుకంటే నమ్మేగా తీస్తాం సినిమాని. మళ్ళీ ఇంకా తీసిన తర్వాత భయపడ్డాం అన్నది, తీసేటప్పుడు భయపడ్డాం అన్నది నాకు అసలు తెలియదు. తీస్తాను, తీసింది నమ్ముతాను, నమ్మింది చూపిస్తాను. నేను ఇప్పటికి కూడా నాకు అదే అలవాటు. ఇప్పుడు నేను సినిమా తీసిన తర్వాత ఎవరికి వేయను, నేనే చూసుకుంటా, మీకు కావాలంటే కొనండి అని ఎప్పుడూ అను నేను. నా సినిమా, నా ప్రొడ్యూసర్ నా మాట విన్నాడంటే సినిమా వేయండి, నమ్మితేనే కొంటాడు. మనం నమ్మింది వాడు నమ్మకపోతే సినిమా బాగాలేనట్టు లెక్క. ఎందుకు, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్గా లెక్కలు అన్నప్పుడు ఇది ఏవో లెక్కలు చెప్పి కొంచెం తక్కువ రేటుకి అడుగుతుంది తప్ప మంచి సినిమాను వదిలేసే ప్రసక్తి ఉండదు. దాన్ని నమ్ముతాను. అలాగే ఆ సినిమాకి ప్రొజెక్షన్ వేసాం. ప్రొజెక్షన్ కన్నా ముందు ఆ సినిమా టైటిల్ జనంలోకి వెళ్ళింది. 16 అనే టైటిల్ అప్పుడు ఒక సెన్సేషన్. ఒక పోస్టర్ వేసాం మేము, గోడ మీద హీరో వెనక్కి తిరిగి ఉంటాడు, ఆ వెనక చొక్కాలో ఆర్టిస్టులు అందరినీ వేసి అలా గోడ అటువైపు తిరిగి ఉండడం అన్నది అది ఒక కొత్త పోస్టర్. 16 టైటిల్. యూత్ అంతా అసలు యూత్లకు ఒక్కసారి వెళ్ళిపోయింది 16 ఇలాగ ఒక పోస్టరు. దేవుడు వరం ఇస్తే పాట జనంలోకి దూసుకెళ్ళిపోయిన తర్వాత సినిమా వేసాం డిస్ట్రిబ్యూటర్లకి. అది మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ వేస్తే షో చూసి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తారు అందరూ. వచ్చి సినిమాని మేము కొనేస్తాం. ఎంత అయింది అంటే మాకంత 38-40 అయింది. 40 లక్షలకి బిజినెస్ వచ్చింది. వస్తే అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏంటంటే, సరే నేను అమ్మను సినిమా, ఒకే రోజు అంతే, అందరు వచ్చారు, అమ్మను అన్నాడు, ఇంకంతే, ఇంకా అమ్మొద్దండి సినిమా, నేను ఓన్ రిలీజ్ చేస్తాను ఉషాకిరణ్లో పెట్టి అని డెసిషన్ తీసేసుకున్నాడు ఆయన. ఇంకా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ అమ్మమని చెప్పేసాం. డైరెక్ట్గా ఉషాకిరణ్ మాట్లాడేశారు, ఉషాకిరణ్లో రిలీజ్ చేసాం. ఆడియో ఉషాకిరణే, సినిమా ఉషాకిరణే. ఎంత చేసింది మొత్తం సినిమా? చాలా పెద్ద ఆడియోనే అప్పట్లో 3 కోట్లు చేసింది అనేవారు, నాకు తెలియదు లెక్కలని నేను. కానీ అప్పుడు సినిమా అప్పుడు 3 కోట్లు షేర్ ఇచ్చింది ఈయనకి, జక్కుల శ్రీనివాసరెడ్డికి. అసలు వండర్ అయిపోయారు అందరూ, అసలు ఏంటి 3 కోట్లు షేర్ ఏంటి ఆ సినిమాకి. మేమంతా 38-40 లక్షలు పెట్టి చేసాము. ఆడియో ఒక 3 కోట్లు చేసి ఉంటుంది, ఇది ఒక 3 కోట్లు చేసి అని అన్నారు. నాకు ఐ డోంట్ నో. ఓకే. సో ఈ సినిమా మరి కృష్ణారెడ్డి గారికి చూపించారా? 16 చూపించలా, 16 చూపించలా. కొంచెం యూత్ బేస్డ్ కదా, నేను ఆయన దగ్గర ఫ్యామిలీ ట్రెండ్ కదా అంటే ఫ్యామిలీ కదా, ఆయన ఫ్యామిలీ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా చేయరు. ఇది టోటల్గా యూత్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూపించలేదు. బట్ ఇదేనా మొదటి ప్రేమ లేక చూపించాను నెక్స్ట్ సినిమా. కొంచెం ఆయన కైండ్ ఆఫ్ కదా, లవ్ స్టోరీ, కాస్త డీసెంట్ అని చూపించాను. బట్ అది డిసప్పాయింట్ చేసింది. అది మంచి కదా, బట్ డిసప్పాయింట్ చేసింది. దాంట్లో శ్రీహరి బాగా మధ్య శ్రీహరి జయరామ్ చాలా మంచివాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. రిమిసేన్ హీరోయిన్. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలో ధూమ్లో చేసింది ఆ అమ్మాయి, మంచి హీరోయిన్ ఆ అమ్మాయి కూడా. చాలా కష్టపడి పనిచేసాము. అంటే కథ ఎక్కలేదు. అంటే 16 కైండ్ ఆఫ్ ఒక అల్లరి అందులో ఉండదు, ఒక డీసెన్సీ అప్లై చేశా అవ్వాల. మళ్ళీ వెంటనే గర్ల్ ఫ్రెండ్ చేశా. ఎందుకు, మన బలం మనకు ఉంటుంది కదా, మనం ఎందుకు వేరే తెచ్చిపెట్టుకున్న బలం ఎందుకని. జనరల్గా ఫస్ట్ సినిమా ఇట్టు కొట్టిన డైరెక్ట్లు సెకండ్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అవును, అది అలా ఇండస్ట్రీలో చాలా ఉంది. అవును, రాజమౌళి గారు వాళ్ళకి తప్ప, ఏదో ఫ్యూ పీపుల్ తప్ప మాక్సిమం అందరికి అవును పడింది సెకండ్ సినిమా. అందరినీ అప్పుడు పెద్ద చాలా మంది అనేవాళ్ళు, ఫస్ట్ సినిమా హిట్ కొట్టాడంటే సెకండ్ సినిమా అటర్ ఫ్లాప్ చేస్తాడని. చాలా మంది డైరెక్టర్స్గా జరిగింది. సో మళ్ళా గర్ల్ ఫ్రెండ్. అవును, సేమ్ రోహిత్తో మళ్ళీ రోహిత్, అనితా పటేల్
మా ఫ్రెండ్స్ కుమారస్వామి ఒక ఫ్రెండే నాకు మేనేజర్గా పనిచేశాడు, అతన్ని ప్రొడ్యూసర్ చేసాం. గర్ల్ ఫ్రెండ్ అది పెద్ద హిట్, మళ్ళీ అది ఆడియో కూడా పెద్ద హిట్. అందులో కూడా మంచి నువ్వు ఆడికెళ్తాడు, సువర్ణ, ప్రేమెంత పనిచేసే నారాయణ, పెద్ద హిట్ పాటలు ఉంటాయి అందులో కూడా. మీకు మ్యూజిక్ మంచి బలం అంటే మీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మీ ఎంటైర్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే ఆ మ్యూజిక్ సెన్స్ అనేది మీకు మేబీ నాకు చిన్నప్పుడు మా ఇంటి పక్కన మా పెదనాన్నగారు ఉండేవాళ్ళు, వాళ్ళకు రేడియో ఉండేది ట్రాన్సిస్టర్. ఆయన కంపల్సరీ వివిధ భారతి ఇలాంటి పాటలు కంపల్సరీ వినేవాడు ఆయన. నేను పాటలు వినడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, మా ఇంటికి వాళ్ళ ఇంటికి పక్కనే అనుకునే వెళ్ళి పాటలు వాళ్ళు పెట్టంగానే రేడియో పెట్టంగానే వివిధ భారతి అనగానే పరిగెత్తి వినేవాడిని. మేబీ అప్పుడు సినిమాలకు వెళ్తాము అదని మనకేం తెలియదు కదా చిన్నప్పుడు, ఊరికి పాటలు ఇష్టంతో వినేవాడిని అలాగా. ఆ తర్వాత ఇది చూసి మా నాన్న మరి ఆయన ఏమనుకున్నారో కానీ ఒక టేప్ రికార్డర్ కొనుక్కొచ్చేసాడు నాకు. కొనుక్కొచ్చి టేప్ రికార్డర్ నేషనల్ కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ, దుబాయ్ నుంచి తెప్పించాడు. తెప్పిస్తే అప్పట్లో అది 7,000. అసలు చాలా ఉంది, ఏంటి ఇంత రేటు పెట్టి టేప్ రికార్డర్ కొంటావు నువ్వు అని మా నాన్న డబ్బులు పెట్టారు. ఆయన తెచ్చి పెడితే అందులో క్యాసెట్లు పాటలు అప్పుడు అన్నీ హిందీ, వాడు టేప్ రికార్డర్తో పాటు దుబాయ్ నుంచి హిందీ క్యాసెట్లు ఇచ్చాడనమాట. ఆ పాటలు, తెలుగు పాటలు, ఇంకా అన్నీ పాత సినిమా పాటలు అన్నీ కొనుక్కొని వినేసేవాడిని. చాలా అంటే సినిమాకి వస్తున్నాను కాదు, వింటూనే ఉండేవాడిని. అలా ఇష్టం పాటలు అంటే. అలా మేబీ ఎప్పుడైతే ఒక ఆడియన్ లాగా మనం వింటాం ఆ పాట, ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే నేను ట్యూన్ పైన పాటలు చేసినా చాలా తక్కువ. నేనేంటంటే ఎంతకాడికి ఇప్పుడు మా లిరిక్ పైన నేను హిట్ చూసిన వాడిని, లిరికల్గా నేను పాడుకొని ఎంజాయ్ చేసిన ఆడియన్ కదా. ఇప్పుడు అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లిరిక్ లేకపోతే నాకు తెలిసేది కదా పాట మజా. అందుకే ఫస్ట్ వర్డ్స్ నేను 100% నేను మ్యాక్సిమం ఆ 2 లైన్లు నేను గట్టిగా పట్టుకుంటా. దేవుడు వనమిస్తే నేను కోరుకుంటాను, నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, ప్రేమెంత పనిచేసే నారాయణ. మొన్న సందీప్ కిషన్ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, పుట్టినే ప్రేమ పడగొట్టినే ప్రేమ. అంటే ఆ 2 లైన్లు వదలను, ఎందుకంటే నేను పాడుకుంటే ఓహో ఇది హిట్ అవుద్ది అన్న నమ్మకం నాకు వస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు నరేష్ సినిమాలో కూడా కంది చేనుకు వచ్చిన చాలా పాటలు నేను పాటలుగా తీసుకున్న పాటలు ఉంటాయి, అవన్నీ కూడా హిట్లే. ఓరాధారి దృష్ణ పెళ్ళిలో పాటలన్నీ మంచి హిట్, అందులో కొన్ని పాటలు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకునే ఉన్నాయి. అలాగా తైదల బాబు దగ్గర నుంచి చాలామంది రైటర్స్ దగ్గర నుంచి తెలంగాణ కుర్రోళ్ళు చాలామంది ఫుల్ సాంగ్స్ తీసుకొస్తారు, అలాగ తీసుకునే ఉన్నాయి. లేదా నేను ఫస్ట్ 2 లైన్లు ఇచ్చిన పాటలు ఉన్నాయి. సో వరుసన రోహిత్తో 2 సినిమాలు, 4 చేశాను. మొత్తం 4 చేశారు కంటిన్యూగా. అదే ఇదామపురం లాగా గర్ల్ ఫ్రెండ్, తర్వాత మళ్ళీ గుడ్ బాయ్, నేను సీతా మహాలక్ష్మి చేశాను మహర్షి సినిమాస్కి, అది కూడా ఆడలేదు. మల్లూరుపేట రమేష్ 2 హిట్ 2 ఫ్లాపులు రోహిత్. ఆ తర్వాత సీమశాస్త్రి. నాకు నరేష్తో చేయాలని నేనే ఇష్టపడ్డాను నరేష్తో చేయాలని. నాకు అది అల్లరి సినిమా చూసిన తర్వాత నాకు చాలా నచ్చాడు నరేష్. మనకి బాగా కాంబినేషన్ సెట్ అవుతాడు, ఎందుకంటే 16s కైండ్ ఆఫ్ ఒక అల్లరి ఆ సినిమాలో ఉంటుంది, తను బాగా చేశాడు. అందుకు చాలా ఇష్టపడి చేశాను నరేష్తో. కానీ నేను అనుకున్న సినిమా కాకుండా వేరే ఒక ప్లజెంట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్, వేరే జానర్కి వెళ్ళి చేశా. ఫ్యాక్షనిజం, పంతుళ్ళు, గొడవలు, వేరే అసలు అది నా కెరీర్లో నా లైఫ్ని టర్న్ చేసిన సినిమా. నేను ఇంతకాలం ట్రావెల్ అవ్వడానికి శివశాస్త్రి ఇచ్చిన ఫౌండేషన్, ఆ తర్వాత దేనికైనా రెడీ ఇచ్చిన సస్టైనింగ్ అన్నీ అలాగా కుదిరే. శివశాస్త్రితో కుదిరే, అంటే ఒక శివశాస్త్రి వల్లే ఇవన్నీ కుదిరాయి. కానీ మీరు వరుసన రోహిత్కి 2 హిట్స్ ఇచ్చారు, బట్ అతను ఎందుకు హీరోగా సస్టైన్ అవ్వలేకపోయాడు? ప్లాన్ చేసుకోలేకపోయాడు. ప్లానింగ్ అన్నది మోర్ ఇంపార్టెంట్ సినిమా ఫీల్డ్లో. తర్వాత మనిషికి టచ్లో ఉండడం, ఇండస్ట్రీకి మనిషి కంటే ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి రోహిత్ తెలియనోడు ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఒక రేంజ్ నిర్మాతల దగ్గర నుంచి ఒక రేంజ్ డైరెక్టర్స్ దాకా కూడా అతను తెలిసాడు.
ఎవడి రోహిత్ అన్న, ఎందుకంటే ఆడియోలు చాలా మంచి హిట్లు పడ్డాయి. జానకివేడి శ్రీరామన్ సీను సినిమా కూడా బాగా ఆడింది, అందులో కూడా ఆడియో హిట్. అతను దాన్ని ఆ ట్రావెలింగ్ పిఆర్ మెయింటైన్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి టచ్లో ఉండి కంటిన్యూస్గా హీరోగా ఏదో ఒక సినిమా చేస్తూ వెళ్ళుంటే ఈరోజు కూడా తను హీరోగా ఏదో రకంగా ఉండేవాడు అనుకుంటున్నా. బట్ ఇప్పుడు కూడా తను వస్తే ఒక మంచి క్యారెక్టర్ అట్లాంటివి చాలా వస్తున్నాయి ఇప్పుడు సినిమాలు, మంచి క్యారెక్టర్. రీసెంట్గా కూడా చేశాడు భూమిక హస్బెండ్గా దీంట్లో యూఫోరియాలో. యూఫోరియాలో చేశాడు. బట్ అదే తను ప్లానింగ్ చేసుకుని ఇంకా బాగుండేది. సో నరేష్తో మళ్ళీ ఇక కంటిన్యూ. నరేష్తో మళ్ళీ 3 సినిమాలు చేశా. శివశాస్త్రి, సీమటపాకాయ్, ఇంట్లో దయ్యం, నాకేం భయం. బట్ అది బాగా డిసప్పాయింట్ చేసింది. బట్ నమ్మే చేసాం. సెకండ్ హాఫ్ చేసేటప్పుడే నాకు కొంచెం భయం వేసింది. సెకండ్ హాఫ్ ప్రాబ్లం వస్తుందేమో సినిమా అని భయపడ్డాను. అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ ప్రాబ్లం లేదు సినిమాలో, సెకండ్ హాఫ్ తేడా కొట్టింది. కన్విన్స్ చేయలేకపోయాం. దయ్యం, ఆత్మ, దాన్ని భయం ఇంటర్వెల్కి స్టార్ట్ చేసాం, అది సస్టైన్ చేయలేకపోయాం సినిమాలో. అంటే నరేష్ ఎంటర్టైన్మెంట్ కావాలి అని మళ్ళీ నరేష్కి వస్తూ మళ్ళీ దయ్యం, ఆత్మ దీనికి వెళ్తాం, ఈ బ్యాలెన్సింగ్ సరిగ్గా చేయలేకపోయా. బట్ విష్ణుతో ఆ తర్వాత మళ్ళీ విష్ణుతో చేసాం 4 సినిమాలు. అంటే 3 సినిమాలు ఆయన హీరోగా చేశాను, ఒకటి ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్గా కరెంట్ తీగ చేశాను మనోజ్తో. వాళ్ళతో కూడా వెరీ గుడ్ ట్రావెలింగ్, చాలా హెల్దీ. కానీ ఆ సినిమా టైంలో బాగా కాంట్రవర్సీలు బాగా వచ్చినట్టు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. నేను ఇబ్బంది ఏం పడలేదు, కానీ అంటే ఇబ్బందులు అంటే ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్, పంతులందరూ గొడవ చేయటం, ఇవన్నీ జరిగాయి. చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా ఇష్యూస్ జరిగాయి. అన్ని ఇష్యూస్ మోహన్ బాబు గారే ముందుండి చూసుకున్నారు, మా దాకా ఏం రానివ్వలేదు. కానీ దాని ముందు శివశాస్త్రి చేశారు. ఆ టైంలో లేని ఇబ్బంది ఈ సినిమా టయానికి ఎందుకు వచ్చింది? అంటే అంటే క్యాస్ట్ని నా పర్సనల్గా అయితే నేను ఎప్పుడు క్యాస్ట్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళని అవమానించను. ఎప్పుడు అంటే చిన్న సరదా కోసం తీసుకుంటాను తప్ప వాళ్ళని ఎప్పుడు బ్రాహ్మిన్స్ని కానీ ఏ క్యాస్ట్ని నేను ఎప్పుడు అలాగా ఇబ్బంది పెట్టను. అంటే నా మనసు తప్పది అన్నది ఉంటుంది. బట్ చిన్న హాస్యం కోసం ఏమైనా చేస్తాను తప్ప ఇబ్బంది పెట్టను. వాళ్ళని చాలా సినిమాలు, అంతకుముందు కొన్ని సినిమాలు చూస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. బ్రాహ్మిన్స్ మటన్లు, మందు తాగటాలు, తర్వాత ఇవన్నీ కొన్ని చేశారు. బ్రాహ్మిన్స్ పైన చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, సినిమాల్లో ఉంటాయి. సరే, కొంతకాలం చూశారు, వాళ్ళు నవ్వుకున్న తర్వాత ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడ్డ తర్వాత గొడవ చేస్తారు, అలా ఉంటాయి కదా. అలా స్టేజెస్ ప్రకారం వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని, మనోభావాలు దెబ్బతిని సీమశాస్త్రి సినిమాకే గొడవ స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక పంతులు చాలామంది సెన్సార్ ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టారు. మాకు తెలిసింది కానీ గొడవలు మా దాకా రాలేదు అప్పుడు. సో సేమ్ డైరెక్టర్ని కదా, నేను దేనికైనా రెడీకి చేసేసరికి ఫోకస్ ఎక్కువైపోయింది ఆ సినిమా. మళ్ళీ బ్రాహ్మిన్స్, సేమ్ డైరెక్టర్, మళ్ళీ ఏం చేస్తున్నారో ఏంటో అన్నట్టుగా ముందే ఫోకస్ చేశారు సినిమాని. దానికి తగ్గట్టుగా సెన్సార్లోనే అది ఇబ్బంది అయింది. కొన్ని సెన్సార్ ఇవ్వమన్నారు, అప్పుడు మోహన్ బాబు గారు లేదు ఇవ్వాల్సిందే, ఎందుకు ఎవరు, అందులో తప్పే ఉందని ఆయన ఆర్గ్యూ చేసి తెచ్చుకున్నారు. సో రిలీజ్ అయ్యాక తెలిసిందేగా వాళ్ళు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, వచ్చేసారు మీదకి. ఓకే, తప్పులేదు, మనం తప్పుంటే మనం సర్దుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని, ఒక క్యాస్ట్ని అవమానించే హక్కు, ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికి ఉండకూడదు అన్నది. అదే మోర్ ఎవర్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ బాగా పెరిగిన తర్వాత, మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇష్యూస్ అనేవి ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి. అవును. అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ పోయింది, పూర్తిగా పోయింది. ఎవరైనా సరే హట్ అవుతున్నారు, వాళ్ళు చిన్న పెద్ద ఎవరు అక్కర్లేదు, ఎవరైనా సరే హట్ అవుతున్నారు. సో బేసికల్గా ఇప్పుడు సెన్సార్ బోర్డు ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయారు. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర అయిపోతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఏముందిలేండి అంటే సర్లేండి అనేవాళ్ళు. అలా కుదరదు ఇప్పుడు. ఏమాత్రం ఏ క్యాస్ట్ని ఇబ్బంది పడ్డా సరే అసలు అవ్వట్లేదు. బట్ అందులో కూడా కొంతమంది, అంటే పర్టికులర్ ఈ ఇష్యూస్ అని కాదు, జనరల్గా సినిమాల్లో అంటే కొంతమంది స్వార్థం కూడా
ఈ ఇష్యూస్కి కారణం అవుతుందిగా. మేబీ అది కావచ్చు. ఎందుకంటే వాళ్ళని ఇలాగా గేల్ చేస్తే వీళ్ళని అలా తిడితే ఇలాగ నా జనాన్ని అవుతారులే అనుకుని టేక్ ఇట్ ఈజీగాను టేక్ ఇట్ గ్రాంటెడ్గా చేసిన వాళ్ళు ఉండొచ్చు. పర్సంటేజ్ ఎంత ఉండదని కాదు, కానీ కొన్ని మాటలు అనొచ్చు. అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఏమాత్రం తప్పు చేయకుండా సరదా కోసం చేసిన వాళ్ళమైనా వాళ్ళు పడిపోతారు. ఈ ఇబ్బంది చేసిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఇంకో సినిమా పైన పడుతుంది కదా, అట్లాగా. సో ఒక డైరెక్టర్గా మీ కెరియర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా విభజిస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్న జోరు సెకండ్ హాఫ్లో కనిపించలేదేమో. అలాగా ఏం లేదు. ఎందుకంటే నేను 18 సినిమాలు చేశాను అంటే 9 సినిమాలు ఫస్ట్ హాఫ్ అనుకోండి. నా సెకండ్ హాఫ్లోనే దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, ఇప్పుడు ఈ సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. అంటే ఫస్ట్ హాఫ్ రైజ్ ఇంట్రో చాలా గట్టిగా జరిగింది నాకు, చాలా గ్రాండ్ ఇంట్రడక్షన్ జరిగింది. అది అలా కొనసాగించాం ఫస్ట్ హాఫ్ దాకా. సెకండ్ హాఫ్ మేబీ ఫస్ట్ రీల్ బాగుండి తర్వాత డ్రాప్ వస్తుంది చూసారా, అలాగా ఉంది. మేబీ మిస్టర్ మిడిల్ క్లాస్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నా. చూడాలి మిస్టర్ మిడిల్ క్లాస్. బట్ నేను ఒకటి దేవుడికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునేది, ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే, నా సినిమా ఏదైనా ఉందేమో నిర్మాతలకు తెలుసు, నా సినిమా బిజినెస్ పరంగా ఇబ్బంది పడ్డ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. ఆడియన్స్ కానీ బిజినెస్ పరంగా కొనేవాళ్ళు కానీ ఇబ్బంది పడరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా ఓకే లేరా మన డబ్బులు మనకు వచ్చాయి, లేదంటే 10 పైసలు పావలో పోయింది అని పెద్ద ఇట్లాగే ఉంటుంది అనమాట. సో అందుకే జనరల్గా బిజినెస్ పరంగా ఇబ్బంది లేనప్పుడు ఆఫర్స్ అనేవి ఒక ఫ్లడ్ లాగా ఉండాలిగా. ఉన్నాయి నాకు, నేను చెప్పాను కదా మీకు, ఈ 4 years నాకు ఆఫర్స్ లేక నేనేం ఆగిపోలేదు. మేబీ ఫ్లాప్ ఇచ్చినప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే చిన్న బ్రేక్ వస్తుంది. ఎందుకంటే హీరోలు నమ్మరు. ఇప్పుడు నేను చేసిన నరేష్ నమ్మాలన్నా, మనోజ్ నమ్మాలన్నా, విష్ణు నమ్మాలన్నా సక్సెస్ ఉండాలి. సక్సెస్ లేకపోతే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, డైరెక్టర్ ఫ్లాప్ ఆలోచిస్తున్నాడు, ఎలాగా ఒక ప్రూవ్ చేసుకున్న తర్వాత చూద్దాంలే అనుకుంటారు కదా, అలాంటి గ్యాప్ ఇది. సో సక్సెస్ కోసం వెయిట్ చేస్తారు అందరు. ఇప్పుడు ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ ఆడింది అనుకోండి, మేబీ నరేష్ చేయొచ్చు, విష్ణు చేయొచ్చు, మనోజ్ బాబు చేయొచ్చు. ఎవరైనా సక్సెస్ ఇచ్చిన తర్వాత మేబీ ఇంకా వేరే హీరోల దగ్గరకు నేను వెళ్ళొచ్చు, అడగవచ్చు, హిట్ ఉంది కాబట్టి. కానీ మనోజ్తో ఇది మన విష్ణుతో వరుసన ఇన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఎవరు లేరు. ఎలా మీ ఇద్దరికి ఎలా ఇది వేవ్ లెంగ్త్ ఎలా కుదిరింది? వేవ్ లెంగ్త్ అందరితో కుదురుతుంది. వాళ్ళకి ఏంటంటే వెరీ నైస్ పర్సన్స్, మోహన్ బాబు గారు కానీ, విష్ణుబాబు కానీ, మనోజ్ బాబు కానీ, మన చాలా చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఎందుకో ఒక చిన్న బ్యాడ్ క్రియేట్ చేయబడింది. కానీ నేను బ్యాడ్ గురించి, బ్యాడ్ అంటే బయట ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొత్త కుర్రాళ్ళు ఉన్నారు సార్, ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను మోహన్ బాబు గారు పిలుస్తున్నారు ఒకసారి వస్తావా అని కోన వెంకట గారు చెప్పేంతవరకు నేను ఆ కాంపౌండ్కి వెళ్ళాలనుకోవాలి. వాళ్ళు తిడతారంట, వాళ్ళు కోపడతారంట, ఏదైనా జరిగితే కొడతారంట, ఈ ప్రాపగాండా ఎక్కువ. వాళ్ళు ఎంతమందిని కొట్టారు ఏంటి, ఎవరికి సాక్ష్యాలు ఉండవు, ఏముండవు, ప్రాపగాండా ఎక్కువ ఉంటుంది. విష్ణు వెరీ నైస్, అసలు గొడవలకి వెళ్ళే రకమే కాదు. అసలు మోహన్ బాబు గారైనా కోపంలో 4 మాట్లాడతారు తప్ప, అంటే షూటింగ్లో లేట్ అయినా, సెట్ లేట్ అయినా అరుస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద. అంటే అది న్యాచురల్గా ఒక ప్రొడ్యూసర్ రైట్ కదా, అలాగే ఉంటుంది తప్ప విష్ణు అది కూడా ఉండదు. విష్ణు చాలా డీసెంట్గా హ్యాండిల్ చేస్తాడు, చాలా డౌన్ టు ఎర్త్ హ్యాండిల్ చేస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. బట్ ఆన్ డయాస్ ఏదో చిన్న మాటను పట్టుకుంటారు ఈ ట్రోలర్స్, అలా ట్రోల్ చేసి అలా ఇబ్బంది పెడుతుంటారు. అంతేగాని వాళ్ళు వెరీ నైస్. నాకు విష్ణుకి మేబీ ఏ హీరోకైనా సరే ఒక సక్సెస్తో స్టార్ట్ అయింది అనుకోండి కెరీర్, ముందు ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఏర్పడుద్ది, ఈ డైరెక్టర్ మనకి హిట్ ఇచ్చాడన్నది. సో నాకు విష్ణుతో 2 హిట్లు వరుసగా. సో ఆ బాండింగ్, పైగా విష్ణు బాబుకి ఆల్మోస్ట్ డి తర్వాత దేనికైనా రెడీ వరకు చాలా హిట్ కోసం వెయిట్ చేశాడు ఆయన, స్ట్రాంగ్ హిట్ కోసం. సో అలాంటి స్ట్రాంగ్ హిట్ పడేసరికి మేబీ ఆ బాండ్ బాగుంది మాకు, నాకు కానీ, విష్ణుబాబు కానీ, మోహన్ బాబు గారు కానీ. సో దేనికైనా రెడీ హిట్. అవును, విష్ణుతో చేసింది. ఆడో రకం ఈడో రకం హిట్, హిట్ ఆడో రకం ఈడో రకం బాగా ఆడింది. అది హ్యాపీ. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకేం ఇబ్బంది లేదు, మంచి సినిమా అది. ఓకే, ఎంటర్టైన్మెంట్ హిట్ సినిమా.
మూడోది మనోజ్తో కరెంట్ తీగ చేశారు. మనోజ్ కరెంట్ తీగ కూడా వాళ్ళకి హ్యాపీ సినిమా, అది కూడా ఫ్లాప్ కాదు, అబవ్ యావరేజ్ సినిమా అది కూడా. ఆ తర్వాత ఆచార్య అమెరికా యాత్ర డిజాస్టర్. అక్కడ తేడా వచ్చింది నాకు విష్ణుబాబుకి. ఎవరి ఫాల్ట్ అది? ఇప్పుడు సినిమా ఒకరి ఫాల్ట్ అనే ఉండదు, మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక ఫ్లాప్ తీసాం. నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి, కొంత పిడి ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా కంపోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయనే. పిడి ప్రసాద్ గారి, నిర్మాత గారిని, నన్ను, హీరోని అందరినీ అంటే ఈ కాంబినేషన్ బాగుంటుంది అనేసి సెట్ చేసి ఆయన సినిమా చేయించారు. ఆ కథ కూడా ఆయన చేయించుకున్న కథ. అలాగా. సో అంటే ఒకటి, ఇప్పుడు ఆయన చేయించుకున్న కథ నాకు సరిగ్గా అర్థం ఉండకపోవచ్చు, నా కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ వేరే ఉండొచ్చు, అది అందులో మింగిలో అట్లాగా కుదరలేదు ఆ సినిమా. నేను అనుకున్నవి కొన్ని చేయలేకపోయాను, నిర్మాతగా ఆయన చేయలేకపోయారు, విష్ణుబాబు ఇంకొక రకంగా, ఇట్లాగా రకరకాల కారణాలు ఆ సినిమాకి, ఒకటి కాదు. ఆ సినిమాకి నాకు తెలిసి మంచి మ్యూజిక్ కూడా ఇవ్వలేకపోయాను నేను. పాటలు బాగానే ఉంటాయి కానీ ఎక్స్ట్రాడినరీ తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని కూడా నేను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇవ్వలేకపోయాను. ఎలా విష్ణు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సినిమాల్లో? విష్ణుబాబు చాలా డీసెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే నా పరంగా అయితే, నా వరకు విష్ణుబాబు ఎప్పుడు హారిబుల్ ఇన్వాల్వ్మెంట్, డీసెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. యాజ్ ఏ హీరో, యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు కన్నా తక్కువే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు నా సినిమాల్లో. అసలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అన్నది అసలు ఎప్పుడు జరగలేదు విష్ణుబాబు నా సినిమాల్లో. ఏ మాటగా మాట చెప్పాలి కదా, అసలు ఏదైనా నేను ఉండకూడదు అంటే డిస్టర్బింగ్ అన్నది ఎన్నడూ లేదు నాకు విష్ణుబాబు. ఎవరికైనా హీరోకైనా కూడా సినిమా బాగా రావాలనే తాపత్రమే ఉంటుంది కాబట్టి ఆ పరంగా ఇన్వాల్వ్మెంట్ వరకు ఓకే. బట్ ఎప్పుడైతే ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో అప్పుడు, ఇంటర్ఫియర్ అంటే కథ విని సీన్స్ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసి ఇది చాలా బాగుంది రైటర్ గారు, ఇది చాలా బాగుంది రైటర్ గారు అంతవరకే తప్ప అసలు విష్ణుబాబు ఇది కంపల్సరీ ఇలా ఉండాలి, అలా తీయండి, ఇలా తీయండి అన్నది ఏనాడు లేదు అసలు. ఎక్కువ అసలు అలా ముందు ఏ డైరెక్టర్ని విష్ణుబాబు అంత హట్ చేయడు, హ్యాండ్లింగ్ బాగుంటుంది విష్ణుబాబుది. ఓకే. బట్ బయట రకరకాలు ఉంటాయి కానీ వాస్తవం అనేది తెలియదు కదా. మీరు నాకు విష్ణుబాబు 10 సీన్లు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు చెప్పలేదు కానీ చెప్పారు, నేను బాగోలేవని కన్విన్స్ చేయాలి. అక్కడే ఉంది సమస్య అంతా. ఒకవేళ విష్ణుబాబు చెప్పడం ఏంటి అనుకుంటే వెంటనే గొడవ కదా ఇటువైపు నుంచి. అలా కాదు బాబు ఇది ఇలా చేద్దాం అంటే ఆయన కన్విన్స్ అవ్వచ్చు, లేదా నువ్వు చెప్పింది ఆయన కన్విన్స్, ఆయన చెప్పింది నువ్వు కన్విన్స్ అవ్వక ప్రాబ్లం. ఓకే. కాదు, గల్లీ రౌడీ సినిమా రిలీజ్ ముందు వరకు మంచి బజ్ వచ్చింది. అవును. సో రిలీజ్ తర్వాత ఎందుకు సస్టైన్ అవ్వలేకపోయింది? గల్లీ రౌడీ టైటిల్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. తర్వాత ఆ సినిమాకి కోన వన్ ఆఫ్ ది పార్ట్నర్ రైటర్. సో ఆటోమేటిక్గా కోన వెంకట పైన ఉన్న ఒక ఇమేజ్ ఈ సినిమాకి యాడ్ అవుద్ది. నేను ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ని, గల్లీ రౌడీ ఎంటర్టైన్మెంట్ టైటిల్, కోన వెంకట ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్, రైటరు అందరూ ఉన్నారు. ఎంపీ గారు ఎంవివి సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు, పెద్ద కంపెనీ. సందీప్ కిషన్ స్టార్డమ్ స్టార్ట్ అయింది, హిట్లోకి వస్తున్నాడు సందీప్ కిషన్. అన్ని పాజిటివ్ వైబ్స్. రాయం ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మంచి క్యాస్టింగ్, నా సినిమాలో మంచి క్యాస్టింగ్ ఉంటుంది ప్రతి. సో అంత పెద్ద క్యాస్టింగ్ పైన, అంత మంచి టైటిల్, అంత మంచి కంపోజిషన్ పైన సినిమాని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సినిమాని. నేను ఆ సినిమాని బాగానే తీసాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కోన గారు అందరం కలిసే ఒక కథ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ కథ నేను వినేటప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఒక చోట డ్రాప్ కొట్టింది, ఒక ట్రాక్ ఇది వేరే వెళ్ళిపోతుంది, ఇది ట్రాక్ ఇది ఉండకూడదు అని అనుకున్నా. సరే మార్చుకుందాం అనుకుంటాను నేను, సినిమా ఏదైనా ఓన్ చేసుకునేటప్పుడు మార్చుకుంటాం కదా అని. కానీ అది కోన గారు ఆ ట్రాక్ నమ్మారు. ఓకే, తప్పులేదు, కోన బిగ్ రైటర్, బిగ్ స్క్రీన్ ప్లే రైటర్ కదా, ఆయన నమ్మారు. బట్ నేను ఆయన నమ్మారు, లేదు ఈ ట్రాక్ బాగుంటుంది, నమ్ము, ఇదే కొత్త ట్రాక్ మనకి సినిమాలో జనాకర్షణ ఉంటుందని. అంటే అప్పటిదాకా ఉన్న కథకి ఒక కొత్త క్యారెక్టర్ అనమాట అది. ఓకే. అంటే దాన్ని బాబీ సింహ చేశాడు. ఆ బాబీ సింహ క్యారెక్టరే కొత్తది సినిమాలో, బట్ అది ఎక్కలేదు నాకు. ఇది ఉండకూడదు, ఈ మెయిన్ విలన్ ట్రాకే సస్టైన్ అవ్వాలనుకున్నా. బట్ అది అదే చెప్తున్నా కదా, ఒక్కోసారి కొన్ని నమ్మి మనం చేసినప్పుడు మిస్ఫైర్ అయినప్పుడు
జరిగింది. బట్ లేదని చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అది. అంటే ఇప్పుడు మొన్న బ్లాస్ట్ సందీప్ కిషన్ కి తెలుగులో ఆ రేంజ్ సక్సెస్ లేవు యాక్చువల్గా. ఈ సినిమాతో వచ్చిద్ది అని ఎక్స్పెక్ట్ చేశారు. తెనాలి రామకృష్ణ బాగానే ఆడింది. తెనాలి రామకృష్ణ ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ మధ్యలో ఉండే సినిమా అది. సినిమా పూర్తి అట్టర్ ఫ్లాప్ సినిమా కాదు. హన్సిక ఇది చాలా 8 crores ప్రాజెక్ట్ అది. 8 crores దాదాపు సేఫ్ అయిన సినిమా అది. సో ఇది కూడా పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ అయింది దానివల్ల. అప్పటికి హిట్లో కూడా వచ్చాడు సందీప్. సో బాగా క్రేజ్ క్రియేట్ అయింది సినిమాకి. మంచి కాన్సెప్ట్ సినిమా అది, ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ సినిమా. నేను బాగా చేయగలను అనుకున్నా, చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ పండుద్ది ఈ సినిమా, చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నా, మిస్ఫేర్ అయింది. జనరల్గా మీకు ఎందుకు ఒక హీరోతో సినిమా చేస్తే వరుసను కంటిన్యూగా చేస్తారు ఏంటి? ఒక సినిమా చేసిన తర్వాత ఫస్ట్ సినిమాకి ఏదో హిట్ వస్తుంది, వెంటనే సినిమా చేయాలనుకుంటారు హీరోలు. మెయిన్ ఏంటంటే హిట్ అండి, ఫస్ట్ హిట్. తర్వాత హీరోని నేను బాగా చూసుకుంటా, చాలా కంఫర్ట్ ఇస్తా హీరోకి, లవ్ చేస్తా. అలాగే హీరోలు కూడా, ఇవేందో నరేష్ అయినా సరే, నరేష్ లేట్గా వస్తాడు అదేదో అంటారు కదా, అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేది. ఒక గంట కాదు, వాస్తవమే. నరేష్ అంటే ఇక్కడ అంటే జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అది నిజమని తెలుసు, కానీ అది సక్సెస్ ఉన్నప్పుడు ఎవరు బయట పెట్టరు. ఎప్పుడైతే తేడా కొట్టిద్దో అప్పుడు బయటకు వస్తాయి, బయట పెట్టేసి దానికి కారణంగా చూపిస్తుంటారు. అది కరెక్ట్ కాదు కదా. అది 100% కరెక్ట్ కాదు. నేను అదే అంటున్నా. నేను అప్పుడు కూడా నరేష్ లేట్గా వచ్చిన టైంలోనే శివశాస్త్రి చేశాను నేను. సినిమా సూపర్ హిట్ కదా. సినిమా హీరో లేట్గా రావడానికి సినిమా హిట్ అవ్వడానికి సంబంధం లేదు. అది మేకింగ్లో నేను హీరో పలానా, ఇప్పుడు మనం 9 o'clock వెళ్తామండి, 8 o'clock కలిసిట అనుకుంటే 8కి స్టార్ట్ అవుతుంది, కొన్ని 9కి స్టార్ట్ అవుతాయి. హీరో 10కి వచ్చాడు అనుకోండి, ఆ గంట కొన్ని క్లోజులు కొంత ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అది నాకు నరేష్కి ఆ విషయంలో చాలా బాగా మ్యాచ్ అయింది. అన్ని సినిమాలు చేసాం కానీ ఏ సినిమాకి ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు రాజశేఖర్ గారికి అదే పేరు ఉంది, బట్ ఆయన ఏమి వచ్చిన తర్వాత కరెక్ట్గా పని చేస్తున్నారు. అయ్యో అసలు ఇంకా నరేష్ అనేవాడు వచ్చిన తర్వాత 2 దాకా పని చేస్తాడు, రాక్షసుడు. ఇంకా అసలు ఇంకా డ్రాప్ ఉండదు, ఇంకా రైజ్ అవుతూనే ఉంటాడు అతను. చీకటి నేను ముందు వస్తానని చెప్పి లేట్గా వస్తే ప్రాబ్లం అంటే ఉంటుంది సార్. ఇప్పుడు 7 గంటలకు కాల్ షీట్ వేసుకునే వాళ్ళు నరేష్ చేసినప్పుడు 9 o'clock వేసుకుంటాం అనుకోండి, దానివల్ల పెద్ద గంట పని పోతే దానివల్ల ఏం అల్లకల్లోలాలు ఏం జరగవు. కానీ కథ బాగుండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, వచ్చిన తర్వాత హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ హీరో నరేష్ అనేవాడు అసలు నువ్వు స్క్రిప్ట్ ఇస్తే అది 90 ఉంటే 100 చేస్తాడు, 60 ఉంటే 90 చేస్తాడు. అది మాత్రం 100%. ఓకే, కమింగ్ టు మిస్టర్ మిడిల్ క్లాస్. సో గ్యాప్ తర్వాత చేస్తున్నారు. శ్రీకాంత్ని మళ్ళా హీరోగా ఒక విధంగా చెప్పాలంటే రీఎంట్రీ అనుకోవాలి ఆయనకి హీరోగా. ఆయన క్యారెక్టర్లు చేస్తున్నారు, మంచి ఇది ఉంది. ఓకే, సో మీకు గ్యాప్ తర్వాత చేసేటప్పుడు శ్రీకాంత్ని మెయిన్ హీరోగా పెట్టి చేస్తే ఎంతవరకు మనం దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలం అనే ఐడియా, అంటే సబ్జెక్ట్ అలా డ్రైవ్ చేసిందా ఏంటి అసలు? అది ఫస్ట్ సబ్జెక్ట్ డ్రైవ్ చేసిందని చెప్పాలి. నేను కథ రాయటమే ఆ కైండ్ ఆఫ్ హీరోకి రాసా. అంటే పెళ్ళై 2 పిల్లల తండ్రి, కుటుంబ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్నవాడు అని రాసుకున్నప్పుడు అందులోకి అచ్చంగా వచ్చేస్తాడు శ్రీకాంత్ గారు, ఇంకేం మార్పులు లేకుండా వచ్చేస్తాడు ఆయన. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్, ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఆయన సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇది 2వ కారణం. నాకు ఆయనకి మంచి ట్రావెలింగ్ ఉంది. ఇది 3rd రీజన్. 4th రీజన్ ప్రొడ్యూసర్. ఆయన శ్రీకాంత్ గారి పేరు సజెస్ట్ చేసింది, అంటే ఆ కైండ్ ఆఫ్ హీరోనే నేను 5-6 పేర్లు రాస్తే శ్రీకాంత్ గారు కూడా అందులో ఉన్నారు. బట్ శ్రీకాంత్ గారికే వెళ్దాం అని కరాఖండిగా చెప్పింది ప్రొడ్యూసర్ గారు. దాంతో వెంటనే శ్రీకాంత్ గారికి ఫోన్ చేయడం, ఆయన కేరళలో ఉన్నారు, 10 daysలో వస్తున్నారు, వచ్చారు, విన్నారు, వెంటనే ఓకే స్టార్ట్ చేసాం సినిమా. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంటే నాకు శ్రీకాంత్ గారికి నాకు మంచి ట్రావెలింగ్ ఉంది. ఓ రాధేకృష్ణ పెళ్ళి సినిమా అది పెద్ద సక్సెస్ అవ్వకపోయినా మ్యూజికల్గా చాలా మంచి పేరు వచ్చింది, ఎంటర్టైన్మెంట్ బాగుందన్నారు. సినిమా బాగుండి కొంచెం అప్ టు మార్క్ ఆడలేదు సినిమా. సో నా పైన కూడా ఆయనకి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు, కాబట్టి వెంటనే ఈజీగా సెట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా శ్రీకాంత్ గారు ఎంతో లవబుల్గా చేశారు.
అసలు నేను ఇంకా వరుసగా ఇంకా శ్రీకాంత్ గారితోనే చేస్తానా, కొంపదీసి వేరే హీరోకి వెళ్ళనా అన్నంత బాగా చేశారు, అన్నంత లవ్ చేశాను, అంత బాగా చేశారు హీరో గారు, అంత ఈజీగా చేశారు నాకు మేకింగ్. అలాగే లయ, ఇప్పుడు రీఎంట్రీ తర్వాత లయ పాపం మొదటి 2 సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. అవును. సో ఈ సినిమాతో లయకు కూడా మంచి బ్రేక్ వస్తుందా? 100% ఈ సినిమా లయ గారికి, శ్రీకాంత్ గారికి, నాకు రీఎంట్రీ. ఇంకా ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. అంటే ప్రేక్షకులకు మంచి సినిమా చేస్తే హిట్ చేస్తారన్న ఒకే నమ్మకంతో చెబుతున్నా, పొగరు కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అలాంటిది కూడా కాదు, ఒక నమ్మకం అనుకోండి అంతే. సినిమా చూశాను నేను, సినిమా రాసుకున్నాను, చూసుకున్నాను, వెరీ గుడ్. అసలు ఆర్టిస్టులు అయితే అంత బాగా నప్పారు, శ్రీకాంత్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, లయ గారు. రాజేంద్ర ప్రసాద్ గారిని వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ తీసుకోవాలి అని అది ఐడియా నాదే, బట్ దాన్ని కూడా కన్ఫర్మ్ చేసింది ప్రొడ్యూసరే. కథ చెప్పేటప్పుడు నేను ఆల్మోస్ట్ క్యాస్టింగ్తో చెప్పినప్పుడు ఆ క్యాస్టింగే కావాలన్నారు నిర్మాత. సో అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి కింద ఆయన ఇంకా మరి చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా బాగా చేశారు ఆయన. కొన్ని మాటలు చెప్తారు వెంకటేశ్వర స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో, జనానికి చెప్పే మాటలు కొన్ని చెప్పించాం, అవి చాలా వండర్ఫుల్గా జనంలోకి వెళ్తాయి. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అనుకోండి ఈ సినిమాకి, అంతే అంతే. అది వచ్చేసి. సో మీ బ్రాండ్ మ్యూజిక్ ఎవరు ఈ సినిమాకి? మ్యూజిక్ సాయి కార్తిక్ మ్యూజిక్. ఈ సినిమాలో కమర్షియల్ పాటలు ఉండవు, సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి అన్నీ. అవి కూడా 3 నిమిషాలు 4 నిమిషాలు అలా పాటలు ఉండవు, 1.5 minute 1 minute 40 seconds ఇలా ఉంటాయి, 12 పాటలు ఉంటాయి. బట్ అసలు మ్యూజికల్ అంటారు సినిమా బయటకు వచ్చి. సినిమా బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు మ్యూజిక్ అదిరిపోయింది అనకపోతే నన్ను అడగండి, అంత మంచి పేరు వస్తుంది మ్యూజిక్కి, అంత అద్భుతంగా చేశాడు సాయి కార్తిక్. సో ఇప్పుడు మీరు కన్నప్పకి రైటర్గా వర్క్ చేశారు కదా, వేరే సినిమాలకి ఏమన్నా రైటర్గా చేస్తున్నారు? లేదు అలా ఏం కాదు. నేను యాక్చువల్లీ విష్ణుబాబు కథ చెప్పడానికి వెళ్ళాను అక్కడికి. వెళ్తే అప్పుడు ఆల్రెడీ ఈ సినిమా కమిట్ అయ్యి ఆయన చేయాలని ఫిక్స్ అయిపోయారు మన విష్ణుబాబు గారు. ఇలా విష్ణు సినిమా చేస్తున్నాడు, దీని రన్నింగ్లో చెబుదుగా అన్నట్టుగా అంటే అప్పుడు ట్రావెల్ అయ్యాం. బట్ ఒకేసారి అది 200 కోట్ల ప్రాజెక్ట్ అయ్యేసరికి ఇంకా నేనే విష్ణుబాబుకి చెప్పడం డ్రాప్ అయిపోయాను. నేను ఎందుకులే రేంజ్ వేరే మారిపోద్ది కదా అని నేను మళ్ళీ ఒక చిన్న కథ రాసుకొని బయటకు వచ్చాను. చెప్పలేదు ఇప్పటికి కూడా? అది చెప్పలేదు. కథలు నా దగ్గర ఉండే కథలు, నాకు ఇంకేం ఉండవు, కథలే చెప్తాను నేను. బట్ ఎప్పుడు ఎనీ టైం విష్ణుబాబుకి కానీ, మనోజ్ బాబుకి కానీ, నరేష్ గారు కానీ, ఎవరికైనా సరే కథ అన్నదే ఉంటుంది నా దగ్గర. సో ఈ సినిమా హిట్ అయితే దేవుడి దయ వల్ల అన్నీ జరుగుతాయి. కాదు, కన్నప్పలో విష్ణు బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. బట్ ఆ సినిమా కమర్షియల్గా ఎందుకు ఆడియన్స్? సినిమా బ్యాడ్ సినిమా కాదు అది. మేము చేసేటప్పుడు ఒకే మాట అన్నాను, సినిమా రష్ చూసిన తర్వాత ఒకే మాట అన్నాను. ఆఖరి 40 minutes అది అద్భుతం, ఇంకా అదే సినిమాని కాపాడుద్ది అనుకున్నాను, అదే సినిమాని మంచి పేరు వస్తుంది. విష్ణుబాబుకి అందరికన్నా మంచి పేరు వస్తుందని నేను నమ్మాను ఆ సినిమాకి. ఎందుకంటే నేను సినిమా ట్రావెలింగ్లోనే విష్ణుబాబు చెప్పేవాడు, మేము సీన్స్ చెప్తుంటేనే ఆయన ఒక సీన్ గురించి పర్టికులర్గా శివలింగాన్ని పట్టుకొని ఆయన ఏడ్ చేసి కళ్ళు ఇచ్చే సీను ఆయన చేసి చూపించేవాడు. అసలు అప్పుడే అనుకునేవాడిని విష్ణు ఈ సినిమాలో వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తాడు, ఇది 100% జనంలోకి వెళ్ళిపోద్దని. కానీ అక్కడ దాకా 2 hours 40 minutes సినిమాలో 2 hours కొంచెం ఇగ్నోర్ చేసాం. అంటే బ్యాడ్గా ఉంటుంది అంటే సినిమా బ్యాడ్గా ఉండదు అక్కడ, కానీ జనానికి హై ఇవ్వలేకపోయాం. చిన్న 2 మార్పులు చేస్తుంటే వేరే అద్భుతం జరిగేది. ఎపిసోడ్ అంతా కొంచెం అక్కడ మార్కులు కొట్టేశాడు. ఆ శివుడు వచ్చిన దగ్గర నుంచే బాగుంటుంది. అనేది ఇప్పుడు అక్షయ్ కుమార్ వీళ్ళ ఎపిసోడ్స్ ఉన్నాయి చూసారు, అది బాగా జనాల్ని ట్రోలింగ్కి బాగా గురైనాయి కదా. అంటే కొన్నిసార్లు కొన్ని ఎమోషనల్ మిస్టేక్స్ ఉంటాయి సార్, కొన్నిసార్లు కొన్ని రకరకాల మిస్టేక్స్ చేస్తాం మనం సినిమాలు, తెలుసో తెలియకో చేస్తాం కొన్ని మిస్టేక్స్. అలాగే ఆ సినిమాలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి సరే ఓకే, సినిమా అయిపోయింది కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం కూడా అనవసరం. అల్టిమేట్గా ఆ సినిమా మంచి పేరు వచ్చింది. అంతవరకు 200 కోట్ల సినిమా అది సేఫ్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ కదా వాళ్ళకి ప్రైమ్లో కానీ. సో సార్ మోహన్ బాబు గారికి డబ్బు అన్నది క్రైటీరియా కాదు సార్.
విష్ణుబాబు కెరీర్ అన్నదే మోర్ ఇంపార్టెంట్. ఆ పరంగా విష్ణుబాబు సక్సెస్. ఇంకా అందులో ప్రభాస్ని తీసుకున్నారు. ప్రభాస్కి చెడ్డ పేరు రాకూడదు, వాళ్ళు ఎక్కువ ఆలోచించారు అది. సో అది రాలేదు, అది జరగలేదు. ప్రభాస్ క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. ఈవెన్ ఒక్క సీన్ అయినా మోహన్ లాల్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సో ఆ రకంగా ఆ సినిమా వాళ్ళకి డిసప్పాయింట్ సినిమా కాదు, అది ఇంకా పే చేయాల్సిన సినిమా వాస్తవంగా. అంటే ముందు భక్త కన్నప్ప లాంటి సూపర్ హిట్ సినిమా ఆ ఇన్ఫాక్ట్ నుంచి బయటపడి ఈ సినిమా బాగుంది అనిపించుకోవడం అనేదే పెద్ద సక్సెస్. ఎందుకంటే మామూలు సినిమా కాదు అది, అది ఒక హిస్టరీలో మనం పెట్టుకుంటే హిస్టరీ ఒక టాప్ 10 అంటే అందులో ఉండే సినిమా అది. ఆ సినిమాని తీసి ఆ సినిమాతో పోల్చకుండా ఈ సినిమా అసలు సినిమాయేనా అని అంటాం మనం వెంటనే సినిమాతో పోల్చినప్పుడు. సో ఆ పేరు రాకుండా, చెడ్డ పేరు రాకుండా ఆ సినిమాని తీయటం అన్నదే విష్ణుబాబు సక్సెస్. సో వాట్ నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ July 17th అనమాట. July 17th మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా రిలీజ్. మళ్ళీ బిజీ అవుతానని గట్టిగా నమ్ముతున్నా. సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు చెప్తారు? ఎస్వి కృష్ణారెడ్డి గారికి చెప్తాను. నేను సినిమా ఫీల్డ్లో ఈ స్థాయికి వచ్చాను అంటే నేను ఆయన దగ్గర పనిచేయటం వల్లే వచ్చాను. ఎన్నో నేర్చుకున్నాను అంటే నేను అసలు కామెడీ తీయటం ఏంటి, అసలు నేను నా మైండ్ అంతా యాక్షన్ ఉంటుంది. అలాంటిది వైలెన్స్ యాక్షన్తో లోడెడ్గా వచ్చాను నేను రాసుకున్న కథలన్నీ నేను మొదట రాసుకున్న కథే బ్రహ్మదేవుడు అని ఒక చాలా హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రాసుకున్నాను. అవన్నీ తీసేసి ఒక కామెడీకి వచ్చానంటే అది కేవలం కృష్ణారెడ్డి గారు. ఆ సబ్జెక్ట్ ఇంకా ఉందా? అలాగే ఉంది. ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు మరి ఇన్ని సినిమాలు? నేను ఫస్ట్ ట్రై చేసింది అదే. శ్రీహరి గారు, సాయి కుమార్ గారు, కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, జగవద్బాబు గారు అందరి దగ్గరికి ఆ కథే వెళ్ళింది. అది అప్పుడు చేయలేకపోయాం. అందరు భయపడ్డారు, ఇది అవుద్దా ఏంటి ఇలా చెప్తున్నాడు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఏంటని. మరి ఈ జనరేషన్ హీరోలకి ఏమన్నా పనికి వస్తుందేమోగా? అంటే ఆ కైండ్ ఆఫ్ కథలు చాలా వస్తాయి తర్వాత. ఒక పోలీస్ ఆఫీసర్ పైన కథలు మామూలుగా చాలా వస్తాయి. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్సే చాలా వచ్చాయి. ఓకే. మళ్ళీ అంటే నేను ఇప్పుడు ఒకవేళ నాకు ఎంటర్టైన్మెంటే చేయాలన్నదే నా ఫైనల్ గోల్. కానీ అందులో ఒక మంచి లైక్ రవితేజ గారు, గోపిచంద్ గారు, నాగార్జున గారు అలాంటి హీరోలతో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది. గాడ్ గ్రేస్ ఉంటే చేస్తా. సో కృష్ణారెడ్డి గారి శిష్యుల్లో ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసింది మీరేనా, ఇంకెవరన్నా ఉన్నారా? వీరు చేశాడు. తక్కువే చేసింది వీరు తర్వాత ముందు వీరు డైరెక్టర్ అయ్యాడు, తర్వాత నేను అయ్యాను. ఎక్కువ సినిమాలు నేనే చేశాను. వీరు కూడా మంచి సినిమాలు చేశాడు. ఆరో ప్రాణం కానీ మంచి సినిమాలు చేశాడు. తర్వాత కానీ కంటిన్యూ చేయలేపారు. ఇప్పుడు దాసరి గారు ఉన్నారు. దాసరి గారి శిష్యులు అంటే ఇక అలా ఒక్కొక్కళ్ళు 50, 60, 100 చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే రాఘవేంద్ర గారి శిష్యులు ఉన్నారు. ఆ రేంజ్లో కృష్ణారెడ్డి గారి శిష్యులు అంటే ఎక్కువ సినిమాలు చేసింది మీరే. అవును. మరి మీ శిష్యుల సంగతి ఏంటి? ఎవరన్నా అసలు డైరెక్టర్ అయ్యాడా ఒక్కడన్నా? నా శిష్యుడు ఇప్పుడు అంటే నాకు శిష్యులు ఈ పరంపర ఈ సౌండ్ అంతా పోయింది కదా. నా దగ్గర చేసిన కుర్రాడు ఇప్పుడు రమేష్ అని దిల్ రాజు గారి దగ్గర తెల్ల కాగితం సినిమా చేస్తున్నాడు. మంచి కుర్రాడు, 100% చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే పాజిటివ్ మైండ్, ఎంటర్టైన్మెంట్ మైండ్ ఆ కుర్రాడిది కూడా హిట్ ఇస్తాడని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో అటు 25 years జర్నీ అనేది మామూలు విషయం కాదు. ఈ 25 years ఇంకో 25 yearsకి పునాది పడాలి ఈ సినిమాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మిడిల్ క్లాస్తో ఆ పునాది, ఆ ఫౌండేషన్ బాగా మళ్ళా పడాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ ABN. సో నాగేశ్వరరెడ్డి గారితో మన స్పెషల్ చిట్ చాట్ చూసారు కదా. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి AP ఆంధ్రజ్యోతి.